సార్ వెండి విషయానికి వస్తే ఆల్మోస్ట్ కేజీ వెండి 1,24,000 1,25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే గ్రాము 124 రూపాయలు 125 రూపాయల దగ్గర ఉంది. సో ఎందుకంటారు బంగారం కంటే వెండి ఇంతలా ధరలు పరుగులు పెడుతున్నాయంటారు? ఇంకా రాబోయే రోజుల్లో వెండి ధరలు ఎంత మేర వెళ్ళే అవకాశం ఉందంటారు? రాబోయే రోజుల్లో మనకి ఇండియాలో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇంకొక 3-4 మంత్స్కి ఇప్పుడున్న 1,24,000 1,25,000 కాస్త ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? మీరు చెప్పింది నిజం. వెండి లాస్ట్ ఇయర్ కూడా ఒక 25% పెరిగింది, ఈ ఇయర్ 44% పెరిగింది. గోల్డ్ లాస్ట్ ఇయర్ కొంచెం గోల్డ్ కన్నా తక్కువ పెరిగింది అంతే. ఈ సంవత్సరం మాత్రం గోల్డ్ని బీట్ చేస్తూ ముందుకు పరిగెత్తింది. కారణాలు చాలా ఉన్నాయి. నిన్న లైఫ్ టైం హై నియర్లీ 1,25,150 రూపాయలు రికార్డ్ హై రికార్డ్ హై ట్రేడ్ అయింది. అండ్ ఇది ఎంతవరకు పరిగెడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎంతవరకు పరిగెడుతుంది అనే నంబర్ చెప్పే కన్నా ముందు ఎందుకు పరిగెడుతుంది ముందు తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఒకటి ఏంటంటే కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ 2 రకాలుగా, ఒకటి బంగారం ప్రైస్ పెరుగుతున్నా కొద్దీ, ఒకటి బంగారానికి ఆల్టర్నేట్గా యూజ్ అయ్యే ఒక యూజ్ కేస్ ఏంటంటే ఆర్నమెంట్స్. మీరు చూస్తే ఏంటంటే ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కన్నా ఇప్పుడు సిల్వర్లో రకరకాల ఆర్నమెంట్స్ వచ్చేసి సో గోల్డ్ కవరింగ్తో పాటు చాలామంది సిల్వర్ని ధైర్యంగా వేసుకుంటున్నారు. సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఫస్ట్ కేస్ అది. సెకండ్, ఎందుకంటే యాజ్ ఎ గోల్డ్కి రిప్లేస్మెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ బికాస్ గోల్డ్ ప్రైజెస్ ఆల్సో పెరిగినందుకు. సెకండ్ ఆబ్వియస్లీ ఇంకొకటి ఏంటంటే సిల్వర్ అనేది చాలా రకాల ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇండస్ట్రియల్ మెటల్ అది ఓన్లీ సేఫ్టీ కోసం వాడే యాసెట్, ఫైనాన్షియల్ యాసెటే కాదు, బట్ ఆల్సో ఇండస్ట్రియల్ మెటల్ ఎస్పెషల్లీ ఏంటి మన ఫోటోవోల్టాయిక్ సెల్స్లో కానీ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ టెక్నాలజీస్ కరెంట్లీ ఈవీలో గ్రీన్లో వాడే టెక్నాలజీస్ టెలికామ్ సెక్టర్లో సిల్వర్ క్యాటలిస్ట్గా వాడతారు, సిల్వర్ని ఫిజికల్గా కూడా వాడతారు. అండ్ కొత్తగా వస్తున్న ఈవెన్ హైడ్రోజన్ మేకింగ్లో కూడా సిల్వర్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ అనమాట. సో ఇన్ని రకాల ఇండస్ట్రియల్ యూసేజ్ రావడం వల్ల సిల్వర్కి అనేది కంటిన్యూస్గా ఫిజికల్గా డిమాండ్ అయితే తగ్గట్లేదు.